తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడే జాయింట్ డైరెక్టర్ ఈడీ గారిని కలవడం జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ పైన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ పైన చాలా సీరియస్గా పనిచేసినప్పటికీ నేను 3 నెలల క్రితమే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడికి వెళ్ళి మొదలైంది, దాని యొక్క అసలు ఫస్ట్ ఎవరు కొన్నారు, ఎట్లా ప్రారంభించిన అని చెప్పేసి, పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ జరిగిందని చెప్పేసి నేను ఆ రోజు విజిలెన్స్ కానీ హైదరాబాద్ సిపి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు లేవు. ముఖ్యంగా దీన్ని అంకురార్పణ అనేది శ్రీనిధిలా ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి, ఆయన ఎండీగా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అయిన 4 లక్షల సిమ్లు కొన్నాడు. అక్కడికి వెళ్ళి సర్వీస్ ప్రొవైడర్స్ ఎయిర్టెల్ కానీ టాటా కానీ జియో కానీ సర్వీస్ ప్రొవైడర్స్ తీసుకొని ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా మరి వారు అందులో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. వాళ్ళ కదలికలు, వాళ్ళ జీపీఎస్లు, ప్రతిదీ కూడా. మరి ఈ సిస్టమ్స్ కొనే దాంట్లో ముగ్గురు, ఒకళ్ళైనా ప్రభుత్వంకు సంబంధించిన ఒక వ్యక్తి అన్న ఉండాలి. ఇందులో లేకుండా విచిత్రం ఏంటంటే ఆనాటి ప్రభుత్వం ముగ్గురు అవుట్సోర్సింగ్లో ఉండే. ఒకటి విద్యాసాగర్ రెడ్డి అవుట్సోర్సింగే, రాజారావు అని డీజీఎం ఆయన అవుట్సోర్సింగే, ఇంకొక ఆయన వేణుప్రసాద్ అని ఆయన అవుట్సోర్సింగే. ఈరోజు విచిత్రం ఏంటంటే వేణుప్రసాద్ అన్నట్టు ఆయనకి ఈరోజు 3 పోస్టులు ఇచ్చిండ్రు. ఒకటి ఏందనంటే ఆయనకు సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఒరిజినల్ పోస్టు శ్రీనిధిలా, మరి ఐటీ డిపార్ట్మెంట్ల పిఎస్ఆర్ ఐటీ అందులో ఉండే. మరి దాని తర్వాత ఆయనకు అటాచ్గా అజిత్ రెడ్డి అని ఓఎస్డి, మరి చంద్రశేఖర్ రెడ్డి సిఎంఓ, ఈయన వీళ్ళు ఉన్నారు. అయితే అంటే వీళ్ళందరితో ఈరోజు వేణుప్రసాద్ అంటే ఆయన సంబంధాలు పెట్టుకొని ఇవాళకి ఇప్పుడు ఆయన 3 పోస్టులలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆయనకు 3 ఇట్లలో ఒకటేసారి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆయనకు మునుపటి కంటే ఎక్కువ జీతం పెంచి ఆయనకు ఒరిజినల్గా 65,000 జీతం ఇచ్చేది. ఇప్పుడు ఆయనకు 3 పోస్టులు ఇచ్చి ఆయనకు దాదాపు 1,50,000 రూపాయలు జీతం ఇచ్చారు. అవన్నీ కూడా నేను ఇందులో పేర్కొన్నా. మరి ఈరోజు ఇందులో పేర్కొన్నా. మరి అంతేకాకుండా ప్రజెంట్ శాలరీ ఓకే. ఇప్పుడు ఆయనకి ఏమేమి ఇచ్చినట్టే 3 పోస్టర్ల మేనేజింగ్ డైరెక్టర్ టీ ఫైబర్ల, టెక్నికల్ అడ్వైజర్ ఐటీ అండ్ ఈసీల ఈయన ఒరిజినల్ శాలరీ వచ్చి 65,000. కానీ ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్లో అడిషనల్ ఐటీ డిపార్ట్మెంట్ శాలరీ వచ్చి 1,50,000 రూపాయలు ఇస్తుండ్రు. మరి ఇప్పుడు ఈ స్కామ్ అంటే ఈ కొనుగోళ్ల స్కామ్ పక్కన పెట్టడానికి ఈ డీజీఎం రాజారావును ఈ నెల 31వ తారీఖు అంటే ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా 35వ తారీఖు 1వ తారీఖు తీసేసే ప్రయత్నం జరిగింది. ఇవన్నీ కూడా నేను కూలంకషంగా ఈరోజు వీరికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంబడి జయేష్ రంజన్ గారిని ఎంబడేసుకొని పోతా ఉంటారు. జయేష్ రంజన్ గారి పీరియడ్లోనే మరి ధరణి అనేది క్వాంటెల్ల కంపెనీకి ఇవ్వడం జరిగింది. మరి ఇయాల్టి వరకు ఆయన అదే విధంగా ఉండడు. ఒకటి. రెండవది, జయేష్ రంజన్ గారి పీరియడ్లోనే మరి సెక్రటరియట్లో కొత్త కాంపోనెంట్స్, కంప్యూటర్ అప్లయన్సెస్ ఇవన్నీ కూడా జయేష్ రంజన్ గారి పీరియడ్లో కొన్నారు. అయినా కానీ ఈ రోజు వరకు ఆయన కొనసాగుతూనే ఉన్నారు. ఈరోజు అనేకమైన భూ కేటాయింపుల్లో ఆ రోజు నరసింహారెడ్డి గారు టీఎస్ఐసి ఎండీగా, మరి ఈయన వీళ్ళ నేతృత్వంలో అనేకమైన భూ లావాదేవీలు, ల్యాండ్ అలాట్మెంట్స్ అనేది అక్రమంగా వేరే కంపెనీలకు, డూబియస్ కంపెనీలకు చాలా వరకు ఇవ్వడం జరిగింది. మెయిన్ బిట్లు కూడా. కాబట్టి అటువంటి వ్యక్తిని ఇంకా ఆయన ముఖ్యమంత్రి గారు ఎంబరేసుకొని ఈరోజు ఏడైతే ఈడీ ఆఫీస్కు నేను పోయినో, నిన్న అదే ఈడీ ఆఫీస్ ముందు కూర్చొని రేవంత్ రెడ్డి గారు మరి కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు జాయింట్ పార్లమెంట్ కమిటీ అనేది వేయాలని చెప్పేసి నిన్న ధర్నాలు అడగుతుంది. నేను ఒకటే చెప్తున్నా,
ఈరోజు తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన దీనిపైన స్కామ్ల పైన కానీ ఈరోజు నువ్వు వాళ్ళని కొనసాగించుకుంటా, నువ్వు వాళ్ళని పెట్టుకుంటా, వాళ్ళని నడుపుకుంటా, ఈరోజు మీరు వీళ్ళందరూ దొరికిపోయినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. మరి ఈరోజు నేను ప్రతిపక్షాలను అడుగుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని చెప్పేసి నిన్న ధర్నా జీడీ ఆఫీస్ ముందు చేసాం. మరి దీనిపైన కూడా ఇప్పటి వరకు జరిగిన స్కామ్ల పైన వీళ్ళని కొనసాగింపు పైన జాయింట్ లెజిస్లేటర్ కమిటీ వేయమని ఎందుకు డిమాండ్ చేస్తలేరు? బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, లేకుంటే ఎంఐఎం కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఈరోజు మీరు వెంటనే జాయింట్ లెజిస్లేటర్ కమిటీ అనేది వేయాలి. అయినా కానీ ఇక్కడ అన్ని పార్టీలు కలిపే దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఇంతటి వరకు ప్రభాకర్ రావు అన్నట్టు ఆయన ఈరోజు నేను ఇచ్చిన ప్రధానమైన డిమాండ్తో నేను ఏమి ఇచ్చిందంటే, ఇగో 23వ తారీఖు ఈడీ ఆఫీస్లో ఇవ్వడం, నేను పైన పోస్ట్ పెడుతుంది దీనికి. అయితే ఈరోజు సెక్యూరిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ కంట్రీ అట్ అ స్టేక్ కైండ్లీ టేక్ కస్టడీ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోన్ ట్యాపింగ్ అండర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 immediately. The persons identifies as on date from హోమ్ డిపార్ట్మెంట్ అండ్ ఎం ప్రభాకర్ రావు. ఈయన మీద ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఈయన పైన ఇప్పటి వరకు రెడ్ కార్నర్స్ నోటీస్ ఇష్యూ చేసిందా చేయలేదా? మరి ఆయన తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు? దీంట్లో కేంద్ర హోంశాఖ కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది ఈ ఆపరేషన్లో, వాళ్ళని తీసుకురావడం. ఎందుకంటే ఇది జాతీయ భద్రతకు సంబంధించింది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరెవరి చేతికి ఇవి పోయినాయి, ఎవరెవరిని ఆ రోజు హోంమంత్రి మహమ్మద్ అలీ గారు ఉండే. మరి ఇంతవరకు ఆయన నోరు ఎందుకు తెరవలేదు? ఆయన ఇప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి ఇద్దరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. వీళ్ళ ఇద్దరికి తెలియకుండానే ఈరోజు ఫోన్ ట్యాపింగ్లు నడిచినాయా? ఈరోజు అనేకమైన ఆరోపణలు ఉన్నాయి, నేను ఇవన్నీ పొందుపరిచిన. ఈరోజు అంటే ప్రభాకర్ రావు, చీఫ్ ప్రణీత్ రావు, శ్రవణ్ రావు, శ్రీనిధి ఎండి జి విద్యాసాగర్ రెడ్డి మరియు ఐటీ మేనేజర్ వేణుప్రసాద్ అనేటోని. ఈరోజు వేణుప్రసాద్ అనేటోని లోపల పెట్టి మీరు ఎంక్వైరీ చేసేది పోయి ఆయనకు 3 పోస్టులు ఇచ్చి 1,50,000 జీతాలు ఇచ్చి ఈరోజు మీరు మీ ఎంబడి తిప్పుకుంటా ఉన్నారంటే ఏంది? ఈ రోజు వరకు ఇప్పుడు ఐటీ శాఖలో జరుగుతున్నటువంటి అన్నిటి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి అజిత్ రెడ్డి అంటే ఆయనకు ఎప్పుడప్పుడు ఈ వేణుప్రసాద్ అంటాడు ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు ఇందులో జరిగే విషయాలు. ఫ్రీగా పనిచేయనియరు. ఈరోజు ప్రతి మంత్రి యొక్క పేషీల వాళ్ళు ఏమన్నా రేపు ఫ్యూచర్లో బ్లాక్మెయిల్ చేసే విధంగా వాళ్ళు ఏమైనా చేస్తుండ్రా అనేది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను ఈ ఓఏజీల ద్వారా కానీ, పిఏల ద్వారా కానీ వాళ్ళు ఒక మనిషిని పెట్టుకొని వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారు. ఇది నేను 100% నాకున్న క్లియర్ ఇన్ఫర్మేషన్. అయితే ఈరోజు జరుగుతుందని అంటే వీళ్ళ పైన ఇయాల్టి వరకు గొర్రెల స్కామ్ మెయిన్ ఎండీని మీరు అరెస్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు. అర్థమైందా? మీరు ఫోన్ ట్యాపింగ్ని ఇయాల్టి వరకు మీరు మెయిన్ క్యాండిడేట్ అరెస్ట్ చేయలేదు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయినోని ఇయాల్టి వరకు మీరు అరెస్ట్ చేయరు. ఫోన్ ట్యాపింగ్లో ఇంకా కీలక వ్యక్తి 4 లక్షల సిమ్లు ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డిని ఇయాల్టి వరకు కొనసాగించుకుంటా ఆయన తమ్ముడిని దగ్గర సెక్రటరీగా పెట్టుకొని మళ్ళా వేణుప్రసాద్ ఎవరైతే ఆయనకు ఆ రోజు ఈ ప్రొక్రూట్మెంట్కి ఉన్నట్టు ఆయన వ్యక్తిని కొనసాగించుకుంటా, జయేష్ రంజన్ను కొనసాగించుకుంటా, నీవు నవీన్ మిత్తల్ను కొనసాగించుకుంటా, సందీప్ కుమార్ సుల్తాన్యాకు ఆయనకు ఫైనాన్స్లో మీరు ఇచ్చుకుంటా, వీళ్ళందరూ కూడా ఆ రోజు ఉన్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు నీవు అదే పాలన ఈరోజు కొనసాగుతుంది అని చెప్పడానికి మీరు కొట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, రేపు ఎన్ఐఏ చేతికి ఇది పోవాలి. నేను సీరియస్గా ఈరోజు ఈడీ గారికి నేను చెప్పిన విషయాలు ఏంటంటే, ముందు ద కాజ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ హెనియస్ క్రైమ్ హ్యాస్ ఎఫెక్టెడ్ మెనీ ప్రామినెంట్ సిటిజన్స్. చాలామంది ఈ రాష్ట్రంలో ఈ దేశ పౌరులకు చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు ఫోన్ ట్యాపింగ్ల వల్ల. నంబర్ 1, ఇంటిమిడేషన్ అండ్ థ్రెటన్ ఆఫ్ లాఫుల్ సిటిజన్స్, బిజినెస్ మెన్స్, లాయర్స్ and businessmen. Several high-profile businessmen were duped to pay heavy amounts as black money. High-profile Tollywood film personalities ఈరోజు అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ వేర్ ప్రైమ్ టార్గెట్ ఫర్ షెల్లింగ్ అవుట్ heavy amounts in crores through third-party transfers.
ఈ విధంగా ఇంక్లూడింగ్ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయిన పరిస్థితి. ఈరోజు ఇంత తతంగం జరిగితే తెలంగాణ ప్రభుత్వం వీళ్ళపైన ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఈరోజు ఒక్క స్కామ్ అయినా మీరు కరెక్ట్ చేసిండ్రా? ఒక్క స్కామ్ అయినా ఈరోజు హైడ్రా మొదలుపెట్టింది, ఇంకో ఇవన్నీ దుకాణాలు లెక్క చేస్తుంది. ఈరోజు ఒక షాపుల లెక్క నడుస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు అభద్రతా భావంతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు నా పదవి పోతుందో తెలియదు, ఈ అరెస్ట్ల కోసం ఈ ఎంక్వైరీల పైన నా సమయం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, సాధ్యమైనంత గుంజుకోవాలి సమయం ఉన్నప్పుడే అనే ఆలోచనతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పాలన ఈ విధంగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఇది ఇప్పుడు వీళ్ళు ఏమేమి కొన్నారు ప్రొక్రూట్మెంట్ అప్పుడు? శ్రీనిధి ఎండి మేనేజింగ్ డైరెక్టర్ జి విద్యాసాగర్ రెడ్డి అండ్ ఐటీ మేనేజర్ వేణుప్రసాద్ in procurement of 30,000 tabs, 5,000 computers and printers, 4 lakh SIMs of different networks and good access, and listened with the service providers and made a pilot project of tapping phones of staff and self-help group leaders, deviating Government of India instructions. This is the first pilot project done on tapping of personal mobiles of staff and then replicated throughout the help of police department. అదేందా అప్పుడున్న డీజీపీ ఇప్పుడు ఆయన టీఎస్పీఎస్ చైర్మన్గా తీసుకొచ్చి కూర్చోబెట్టారు రేవంత్ రెడ్డి గారు. దీని మీద పౌర సమాజం మరి ఎందుకు మౌనంగా ఉంది? పౌర సమాజం దీని మీద ఎందుకు రియాక్ట్ అవుతలేదు అనేది ఒకటి అర్థమైందా? ఇంకో అంతేకాకుండా వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బై ట్యాపింగ్ ఆఫ్ ఫోన్స్ ఆఫ్ స్టాఫ్, ఇది ఒక అంతేకాకుండా యాక్సెస్ పర్సనల్ అండ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, ఆడియోస్, వీడియోస్ అండ్ ఫొటోస్, వాట్సాప్ హ్యాకింగ్ బై ఐటీ మేనేజర్ వేణుప్రసాద్ అంటే ఆయన చేసిందని చెప్పేసి ఇచ్చిన. అర్థమైందా? ఇంకా లోపల ఏమేమి జరిగినాయో, ఏమేమి బ్లాక్మెయిల్ చేసినాయి అనేది అర్థమైందా? యాజ్ ఆఫ్ ఈ సర్వీసెస్ ఆఫ్ పాస్ట్ గవర్నమెంట్ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ హాస్ గివెన్ హిమ్ డైరెక్టర్ పోస్ట్ టు పి వేణుప్రసాద్ ఇన్ సెక్రటరియట్. ఆయన ఏకంగా డైరెక్టర్ పోస్టే ఇచ్చిండ్రు. అంటే ఏం చూసి ఇచ్చిండ్రు? ఆయన అంతకన్నా ఏం రాకెట్ సైన్స్ చేస్తుండని చెప్పేసి వేణుప్రసాద్ అంటే ఎంకరేజ్ చేసిండ్రు. ఇటు విద్యాసాగర్ రెడ్డి, అటు ఈయన, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్. అర్థమైందా? అది రీసెంట్లీ టెండర్స్ ఇష్యూడ్ 4 crores ఎస్డిసి, ఏఎంసి అండ్ 399 crores ఆఫ్ ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కండక్టర్ విజిలెన్స్. అప్పుడున్న ఎక్కువ జరిగినాయి అప్పటి గవర్నమెంట్ అని చెప్పేసి నేను చెప్తున్నా. ది హోమ్ డిపార్ట్మెంట్ హెడెడ్ బై ఎక్స్ హోమ్ మినిస్టర్ హూ హ్యాజ్ ఏది ఆయనకు మిడిల్ ఈస్ట్తో కానీ అక్కడ ఉన్న కాంటాక్ట్స్తోని ఇక్కడ ఇంకా ఏమేమి జరిగినాయో అనేది అర్థమైందా? డ్రగ్స్ అయితే విపరీతంగా నడిచింది. అంతేకాకుండా ది ఎక్స్ పంచాయతీరాజ్ మినిస్టర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఎస్టాబ్లిష్ డేటా సెంటర్ ఫర్ ఫోన్ ట్యాపింగ్ అట్ ఈస్ కాన్స్టిట్యున్సీ అండ్ ఫండ్స్ ఫ్రమ్ శ్రీనిధి. ఇందులో ఆయన పేరు కూడా వచ్చింది. ఇవాటి వరకు ఆయన పేరు కూడా, ఆయన మీద కూడా ఎటువంటి యాక్షన్ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా అనేకమైన ఆరోపణలతో దాదాపు నేను 3 పేజీలకు సంబంధించినటువంటి కంప్లైంట్ ఈరోజు కొన్ని డాక్యుమెంట్లతో సహా నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మనీ లాండరింగ్ ఎట్లా వస్తుందనంటే, ఈరోజు ఈయన మిస్టర్ పి వేణుప్రసాద్ ఈజ్ కింగ్ పిన్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ స్కామ్, ఈజ్ అ సోర్స్ ఆఫ్ గ్రూపింగ్ దిస్ టీమ్ అండ్ మస్ట్ బీ ప్రైమ్ సస్పెక్ట్ ఇన్ దిస్ హ్యాండల్. ఈయనకి ఎంతమందితో సంబంధం, కానీ నాకు ఈయన గురించి చాలామందితో ఫోన్లు చేయించాను ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు. నా జోలికి రావద్దు, నేను ఆడపిల్లల గల్లోని, అది గల్లోని, ఇది గల్లోని. కానీ ఈయన పాత్ర రోజు రోజుకు పెరుగుకుంటూ పోతా ఉనంటే ఈయన మిస్టర్ పి వేణుప్రసాద్ ఇస్ కింగ్ పిన్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ స్కామ్, ఈజ్ ద సోర్స్ ఆఫ్ గ్రూపింగ్ దిస్ టీమ్ అండ్ మస్ట్ బీ ది ప్రైమ్ సస్పెక్ట్ ఇన్ దిస్ స్కాండల్. ఫండ్ డైవర్షన్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ సిఎస్ఆర్ ఫండ్స్ ఇంద్రా. పేదోళ్ళకి ఇచ్చే పైసలు ఇవి, అర్థమైందా? పేదోళ్ళకి ఇచ్చే పైసలు. 100% గ్రాంట్స్ గివెన్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ SC/ST సబ్ప్లాన్ అమౌంట్స్ అండ్ సబ్సిడైజ్డ్ లోన్స్ ఫ్రమ్ NCDC, NSTFDC, NSCFDC and NBCFDC finance corporations to Srinidhi Credit Cooperative Federation Limited, Department of Rural Development, Government of Telangana for financial inclusion and poverty. Elevation of SC and ST and OBC committee, SSC groups members. These grants and funds were misutilized and were used for other purpose in Department of Rural Development. Matching grants received
from World Bank to Mandala Samakyas in 2000 to 2004 period for infra development were also utilized and got them in Srinidhi for loaning. వడ్డీ లేని రుణాలు received amounts claimed from government will be varied in disbursement amounts in self-help groups and GOs were totally unfollowed guidelines from government bodies were made misutilized in implementation and multiple doses of loaning required to SCs and STs were not followed. Reconciliation of వడ్డీ లేని రుణాలు and BLE commissions limits issues is a major financial indiscipline and diversion of SC/ST supply amounts received from central and state government to other sectors and beneficiaries. Managing Director G. Vidyasagar Reddy for his renewal CSR funds of Srinidhi and SERP illegally allotted Palakurti constituency only as a quid pro quo strategy. అంటే ఇక ఎంత భయంకరంగా జరిగింది. ఫైనల్గా ఏం చేసిన అంటే నేను ఐ రిక్వెస్ట్ ది ఈడీ టు ఇంపోజ్ ఎన్ఎస్ఏ యాక్ట్, నేను ఫస్ట్ సబ్జెక్ట్లో చెప్పినట్టు ఎన్ఎస్ఏ యాక్ట్ 1980 ప్రకారం వీళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పిన. ఈరోజు ఈ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ అనేది సీతక్క గారి దగ్గర ఉన్నది. మరి సీతక్క గారు మీరు ఇప్పటిదాకా మీరు దీని మీద ఏం చర్య తీసుకున్నారు, ఏం యాక్షన్ తీసుకున్నారు వీళ్ళపైన? వీళ్ళను ఐటీ డిపార్ట్మెంట్లో వీళ్ళకు ఎన్ని 3 పోస్టులు ఒకటేసారి ఎందుకు ఇచ్చిండ్రు? గత ప్రభుత్వంలో చేసిన అక్రమాల పాల్పడ్డ వ్యక్తికి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా 5 ప్రశ్నలు అడుగుతున్నా. మీరు గత ప్రభుత్వం చేసిన పాపాలు, గత ప్రభుత్వం చేసిన పాపాలు నిన్న బాగా మాట్లాడతారు కదా, నేను 5 ప్రశ్నలు నిన్ను అడుగుతున్నా. 5 అడుగుతున్నా. 1 నంబర్ 1, టీఎస్పీఎస్డి క్వశ్చన్ పేపర్ లీక్ జరిగింది, నువ్వు జనార్దన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? 1. రెండోది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అనేది మొదలైంది విద్యాసాగర్ రెడ్డి పీరియడ్లా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఈయనను అపాయింట్మెంట్ చేసిండ్రు. నాబార్డుకి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు ఆయన తీసుకొచ్చి చేసిండ్రు. ఇందులో చాలా నిధులు డైవర్ట్ అయినాయి, గోల్మాల్ అయినాయి. వీళ్ళు సిమ్లు కొన్నారు, కంప్యూటర్లు కొన్నారు. ఈయన దగ్గర ఐటీ మేనేజర్గా ఉన్నటువంటి అప్పటి వేణుప్రసాద్ అన్నట్టు ఆయనను ఈ రోజు వరకు మీరు విద్యాసాగర్ ఎందుకు తొలగించలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి వ్యక్తిని ఈ రోజు వరకు వేణుప్రసాద్ మీద మీరు యాక్షన్ తీసుకోలేదు. ఫోన్ ట్యాపింగ్ ఆ పీరియడ్లో జరిగిందని చెప్పి మీకు చెప్పినాము. అంతేకాకుండా మరి ఈయనకి ఈరోజు వేణుప్రసాద్కు 3 పదవులు మీరు ఇచ్చి 1,50,000 రూపాయలు ఇచ్చి మీరు ఆయనను పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఇందులో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి తతంగాలు జరిగినాయి, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? రెండవది. మూడవది, జయేష్ రంజన్ కాలంలో, జయేష్ రంజన్ పీరియడ్లో ఇప్పుడు మీరు సెక్రటరీలో ఉంటున్నటువంటి సెక్రటరియట్లో కంప్యూటర్ కాంపోనెంట్స్ కానీ అప్లయన్సెస్ కానీ దాదాపు 300 కోట్ల రూపాయల స్కామ్ ఈయన పీరియడ్లో జరిగింది. అంతేకాకుండా ధరణి అనే కంపెనీ కూడా ఈయన ఇచ్చినటువంటి కంపెనీ అప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం క్వాంటల్ల కంపెనీకి ఇవ్వడం జరిగింది. LSMF అదంతా నీకు స్టోరీ తెలుసు. మరి దానిపైన ఉన్న వ్యక్తిని ఇంకా నువ్వు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎట్లా కొనసాగిస్తున్నావు, ఎట్లా నడిపిస్తున్నావు? అది 4వ పాయింట్. నీవు ధరణి భూ స్కాములు మొత్తము అనేది నవీన్ మిత్తల్ పీరియడ్లో జరిగినాయి. దాదాపు 74 కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్న వ్యక్తిని ఈ రోజు వరకు నువ్వు ఏ విధంగా కొనసాగిస్తున్నావు? ఏ విధంగా ఆయన అదే విధంగా కొనసాగుతుండు? ఐదో పాయింట్, గొర్రెల స్కామ్లా మీరు ఏదైతే లక్ష్మారెడ్డి అన్నట్టు ఆయన ఉన్నాడో ఈరోజు మీరు బుడ్డలు అరెస్ట్ చేసిండ్రు. గొర్రెల స్కామ్ ఏమైంది? మీరు ఇంకా అనేకమైన స్కామ్లలో ఇయాల్టి వరకు వాళ్ళందరూ కూడా నీకు ఏ విధంగా కొనసాగుతుండ్రు? వీళ్ళని మీకు ఏమైనా కమిషన్లు ఇచ్చిండ్రా? నీకేమైనా డబ్బులు ఇస్తున్నారా? అదేందా? వీటిపైన నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు? ఈరోజు నువ్వు బీఆర్ఎస్ దోపిడీ పాలన కొనసాగిస్తున్నావు అనడానికి ఈ 5 ఉదాహరణలు. దమ్ముంటే ఈ 5 ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పు. ఈ 5 పైన నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అప్పుడు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న సందీప్ కుమార్ సుల్తాన్ అని తీసుకొచ్చి ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకున్నావు. కొన్ని డిపార్ట్మెంట్ మాట తవ్వుతే చాలా పోతాయి. ఈరోజు దేశ భద్రతకు ఫోన్ ట్యాపింగ్ అన్న చిన్న కేసు కాదు, చిన్న ఇష్యూ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించినటువంటి ఇష్యూ. ఈరోజు నువ్వు కేంద్రంతో అనుసంధానమై దీన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ రావును తీసుకురావాల్సిన అవసరం ఉంది.
విద్యాసాగర్ రెడ్డి అంటే లోపల పెట్టాల్సిన అవసరం ఉంది. వేణుప్రసాద్ అనేటవాడు ఈరోజు వాళ్ళ డైరెక్షన్లలో ఈయన ఫోన్ ట్యాపింగ్లో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ జరగడం జరిగింది. ఇన్ని ముడేసుకున్న దానిపైన ఈరోజు నేను ఈడీకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన కేంద్ర ఇన్వాల్వ్మెంట్ అవసరం అని అనుకుంది. ఈరోజు జాయింట్ లెజిస్లేషన్ పార్టీ ఎవరు డిమాండ్ చేయకుండా నేను డిమాండ్ చేస్తున్నాను, సభలో లేకున్నా కానీ జాయింట్ లెజిస్లేటర్ కమిటీ అనేది ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా కుంభంకాయ ఇలా తిన్నా కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అప్రజాస్వామ్యమైన చర్యలు ఈరోజు గత ప్రభుత్వం చేపట్టినప్పటికీ వాటిని వాళ్ళను ఆ అధికారులను ఎందుకు కొనసాగిస్తూ ఎందుకు నడిపిస్తున్నావు? ఈరోజు కొత్త దుకాణము హైడ్రా అనేది కూడా ఎన్ని రోజులు నడుస్తుంది? రేపు హైడ్రా కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ లెక్క కావచ్చు, రేపు హైడ్రా కూడా ఒక శ్రీనిధి లెక్క కావచ్చు, రేపు హైడ్రా కూడా ఒక జయేష్ రంజన్ చేసినట్టు ధరణి ఇది కావచ్చు, ఒక ఈ హైడ్రా టీఎస్పీఎస్ది కావచ్చు. ఈరోజు పేపర్ లీక్ ఫోన్ ట్యాపింగ్ జరిగిన టైంలో ఏ డీజీపీ అవుతున్నాడో ఈరోజు టీఎస్పీఎస్ చైర్మన్ ఉన్నాడో అట్లా కావచ్చు. కాబట్టి ఒక తమాషా నడుస్తుంది, ఒక సర్కస్ లెక్క ఈరోజు పాలన నడుస్తున్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అరికట్టడంలో పూర్తిగా విఫలమైపోయాడు. గత 10 సంవత్సరాలు జరిగిన దోపిడీని కొనసాగిస్తుంది. కాబట్టి ఈడీ వెంటనే ఇది దేశ భద్రతకు సంబంధించిన పరిస్థితి కాబట్టి ఎన్ఎస్ఏ యాక్ట్ 1980 ప్రకారం మీరు ఇన్వాల్వ్ అయ్యి దీనిపైన చర్యలు తీసుకోవాలి, పాల్గొన్న అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరిన